హలో అండి. సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా జయకృష్ణ రాబోతున్నారు. శ్రీనివాస్ మంగాపురం అనే సినిమా రిలీజ్ కాబోతా ఉంది. అశ్విని దత్ గారు ఈ సినిమాని సమర్పిస్తూ ఉన్నారు. ప్రముఖ నిర్మాత అశ్విని దత్ గారు. అశ్విని దత్ గారు చాలామంది యువ హీరోలని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు. మహేష్ బాబుతో రాజకుమారుడు, రామ్ చరణ్తో చిరుత, అల్లు అర్జున్తో గంగోత్రి లాంటి సినిమాలని అశ్విని దత్ గారు వాళ్ళని హీరోగా పరిచయం చేస్తూ ఫస్ట్ పిక్చర్ అశ్విని దత్ గారే తీశారు. అలాగే ఇప్పుడు జయకృష్ణతో తొలి సినిమా తీస్తున్నారు. జయకృష్ణ రమేష్ బాబు కుమారుడు. రమేష్ బాబు గారు అనారోగ్యంతో చనిపోయారు. రమేష్ బాబు గారితో సన్నిహిత సంబంధాలు, అలాగే సినిమా నిర్మాణంతో భాగస్వామ్యాలు ఉన్న రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమ్మరావు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. కృష్ణ గారి కుటుంబం, లేదంటే రమేష్ బాబు గారితో ఆయనకున్న అనుబంధం, జయకృష్ణ బ్రాటప్ ఎలా జరిగింది ఏంటనేది కూడా మనతో చెప్తారు. ఇప్పుడు అంకమ్మరావు గారు నమస్తే అండి. నమస్తే సురేష్ గారు. మీకు ఎట్లా, మీది రమేష్ గారితో మీ పరిచయం ఎట్లా? మీది తెనాలి ఏరియా కాబట్టా లేకపోతే కాదండి ఏదైనా? కాదండి, కృష్ణ గారి అభిమానులం. కృష్ణ గారి అభిమానులం అయినటువంటి నేను, అలాగే కృష్ణ గారితో బొబ్బిలి ధర నుంచి ఒక చిత్రం తీశాడు బోయపాటి కామేశ్వరరావు గారు. ఆయన వి మధుసూదన్ రావు గారి శిష్యుడు. వారి ఇన్స్టిట్యూట్లో కూడా శిక్షణ పొందినటువంటి వ్యక్తి. ఒక అంటే ప్రముఖ వ్యక్తి. ఇప్పుడు ఆయన పేరు ఎందుకు కానీ ఆయన నేను ఇద్దరం నిర్మాతలుగా, రమేష్ బాబు కృష్ణ గారి అభిమానులం కాబట్టి రమేష్ బాబు సామ్రాట్ సినిమాని అనౌన్స్ చేసి వాళ్ళు ఏదైతే పద్మలయ సంస్థ సందర్భంగా మేము కూడా చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో అతనితో తీయాలని తలంపుతోటి అనుకున్న సందర్భంగా ఈ బోయపాటి కామేశ్వరరావు గారు ఆ సామ్రాట్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. అంతకుముందు ఆ సినిమాని మొట్టమొదట వి రాజేంద్ర సింగ్ బాబు గారని కన్నడ డైరెక్టర్, ఆయనతోటి ప్రారంభించి అనివార్య కారణాల వల్ల వి మధుసూదన్ రావు గారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. వి మధుసూదన్ రావు గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి రమేష్ బాబు గారి గురించి వివరాలు చెప్తూ, కృష్ణ గారి అభిమానులు కాబట్టి అతను కూడా కృష్ణ గారి అభిమానే కాబట్టి, ఆయన తెనాలి ప్రాంతవాసే కాబట్టి చేద్దాం అనుకున్న సమయంలో 1986లో వెళ్ళామండి మొట్టమొదట. వెళ్ళిన తర్వాత ఇంట్లో తీసుకెళ్లారు. అదే నేను కృష్ణ గారి ఇంట్లో అప్పుడు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా శతదినోత్సవాలకు ఇటుకు దూరంగా చూడటమే తప్ప దగ్గరగా వెళ్ళిన సందర్భాలు ఏ రోజు లేవు. అంటే దగ్గరగా అంటే మామూలు షూటింగ్లో చాలాసార్లు కలిసాం కానీ ముఖాముఖి కలిసిన మాట్లాడుకునే సందర్భాలు ఏ రోజు కూడా లేవు. వెళ్ళినప్పుడు మొట్టమొదట వాళ్ళ అమ్మమ్మ గారు దుర్గమ్మ గారు, అంటే ముందు రమేష్ బాబు గారిని షూటింగ్లో కల్పించారు. దుర్గమ్మ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళ అమ్మగారు ఇందిర గారు. అట్లా ఆ కుటుంబంతో నేను నిర్మాతగా కాకుండా రమేష్ బాబుది నాది ఒకే వయసు కావటం వల్ల బాగా సాన్నిహిత్యం ఏర్పడింది. ఏ స్థాయిలో అంటే ఆయన బయటికి ఎక్కడికన్నా రావాలి అంటే హైదరాబాద్ వచ్చినప్పుడు కానీ అక్కడ కానీ మేము వెళ్ళినప్పుడు కానీ మద్రాసులో ఆయన మమ్మల్ని తీసుకెళ్తా ఉండేవాడు. మమ్మల్ని ఒక వంక పెట్టేవాడు, వచ్చారు మేము బయటకు వెళ్తున్నాం అని చెప్పి ఇంట్లో చెప్పి అట్లా బాగా తిరిగేవాళ్ళం. ఎక్కడ ఏ షూటింగ్ జరుగుతున్నా కూడా ఆయన మాకు ఇచ్చినటువంటి గౌరవం కావచ్చు, నిర్మాతలకి పరిచయం చేసే విధానం కావచ్చు, అది మేము ఇప్పుడు కూడా మర్చిపోలేను. అది నిజంగానే ఈరోజు ఆయన లేకపోవడం అనేది కొంచెం బాధాకరమైనా కూడా ఆ సందర్భంగా ఇంట్లోకి వెళ్ళి మొట్టమొదటిగా ఆయనకి మేము అడ్వాన్స్ ఇచ్చిన సందర్భంగా చిత్రం చేయాలని తలంపుతోటి ఆయనతోటి కలిసి ప్రయాణం సాగిస్తున్న సందర్భంలో కృష్ణ గారికి కూడా దగ్గర కావడం కూడా జరిగింది. ఆ కుటుంబ సభ్యులు 5గురు, కృష్ణ గారికి 5గురు సంతానం. రమేష్ బాబు పెద్ద, రెండోది పద్మావతి గారు, గల్లా జయదేవ్ గారి సతీమణి, మూడో వ్యక్తి మంజుల గారు, ఆమె చిత్ర నిర్మాతగా నటిగా కూడా మనందరికీ తెలుసు. తర్వాత మహేష్ బాబు, ఆ తర్వాత ప్రియదర్శిని. ఈ 5గురితో కూడా నాకు సాన్నిహిత్యం అట్లానే కొనసాగింది. అంటే మిగిలిన వాళ్ళు ఒక నిర్మాతగా వచ్చేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు, నేను అలా కాదు. రమేష్ బాబు నన్ను ఇంట్లో తీసుకెళ్లేవాడు, వాళ్ళతోటి పండగలప్పుడు కావచ్చు అక్కడే భోజనం పెట్టేవాడు. ఇది షూటింగ్ అయిపోయినప్పుడు కూడా ఇంట్లోనే అందరూ పిల్లలందరం కలిసి కూర్చునేవాళ్ళం, మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి. చెన్నైలో కావచ్చు, హైదరాబాద్లో కావచ్చు, కృష్ణ గారితో షూటింగ్ జరుగుతూ ఉంటే, రమేష్ బాబు షూటింగ్ జరుగుతూ ఉంటే వెళ్ళేది నేను రమేష్ బాబు కారులో, రమేష్ బాబు తోటి రమేష్ బాబు వదిలేసి కృష్ణ గారిని చూస్తా ఉంచునేవాళ్ళం. అప్పుడప్పుడు అంటూ ఉండేవాడు, ఏమయ్యా నా కోసం వచ్చావా, నాన్నగారి కోసం వస్తే ముందు ఆయన అభిమానులు తర్వాత నువ్వు అని చెప్పి అంత చనువు ఉండేది మా దగ్గర. ఇట్లా కొనసాగుతున్న క్రమంలో ఆయనకి వరుసనే 2 చిత్రాలు పరాజయం పొందిన తర్వాత మంచి కథ అనుకున్నాం మేము.
రవిరాజ శెట్టి గారు దర్శకుడు. స్టోన్ ఫర్ డానీ ఫిషరీస్ అని చెప్పని హెరాల్డ్ రాబిన్స్ గారు రాసిన నావల్ అనమాట. దాంతో చాలా సినిమాలు వచ్చినాయి, ఇంగ్లీష్ సినిమా కూడా వచ్చింది. దాంట్లో ముఖ్యమైన కొన్ని అంశాలు తీసుకొని దీని మీద మనం అల్లుదామండి అని చెప్పానని రవిరాజ శెట్టి గారు చెప్పినందువల్ల పుస్తకాలు 2 కొనుక్కొచ్చి మోటార్ రోడ్లోకి వెళ్ళి ఆ 2 పుస్తకాలు కొనుక్కొచ్చుకొని ఇటు రమేష్ బాబు గారికి అటు రవిరాజ శెట్టి గారికి ఇద్దరికి ఇవ్వడం కూడా జరిగింది. ఇళయరాజా గారు మ్యూజిక్ అండి, ఇళయరాజా గారు మ్యూజిక్. దాంట్లో ఒక మంచి ఉంటుంది. తర్వాత సూర్యదేవర రామ్మోహన్ రావు గారిది అశ్వమేధం అని చెప్పని ఒక నావల్, దానిలో కొంత తీసుకొని అట్లా చేద్దాం అనుకున్న క్రమంలో మొట్టమొదటి ఆయన అన్నది నా పరిస్థితి బాగలేదు, నా పరిస్థితి నిలదొక్కున్న తర్వాత సినిమా దిద్దురు కానీ ₹1 ఖర్చు పెట్టినా కాళ్ళు చేతులు ఎరగొడతా అన్నాడు. ఇదే మాట అన్నాడు, నా కోసం ₹1 ఖర్చు పెట్టినా నువ్వు కాళ్ళు చేతులు ఎరగొడతాను, నాతో పాటు రా, షూటింగ్లో ఉండు, చిత్రాలు విజయవంతమై నాకు మార్కెట్ వచ్చిందంటే నువ్వు సినిమా తీ నాతో అన్నాడు. ఎవరంటారండి ఈ రోజుల్లో? అంటే మా స్నేహబంధం కంటే కూడా ఆయన ఎలా ఆలోచించుకుంటాడు అనేది. మీకు ఇంకో సంఘటన చెప్తాను. ఆయన మళ్ళీ ఒక 2 చిత్రాలు ప్రారంభించారు, భూలోక రంభ, అహో విక్రమార్క అని చెప్పని. ప్రారంభించిన సందర్భంగా విజయవాడ నుంచి ఒక నిర్మాత వచ్చాడు, ఇంకొక ఆయన ఇద్దరు వచ్చారు. వారికి జగపతి బాబు గారితో సినిమా చేసే అవకాశం వాళ్ళకు ఉంది, 2వ హీరో కావాలి. అప్పుడు రమేష్ బాబు గారిని చూసుకున్న తర్వాత నాకు అతను మన పరిచయాన్ని దృష్టిలో పెట్టుకొని నా దగ్గరకు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనకు సంబంధించి వివరాలన్నీ ఇప్పుడు నేనే చూసుకుంటా ఉండేవాడిని. అప్పుడు ఏమన్నారంటే ఆయనకి కొంత ఇస్తున్నాం, అంటే ఫిగర్ చెప్పకూడదు అనుకోండి, కొంత ఇస్తున్నాం అనుకున్న తర్వాత వీరికి కూడా ఇవ్వాలి కాబట్టి మీరు ఎంత మాట్లాడతారు ఏంటంటే వాళ్ళు ఒక దాన్ని చెప్పారు, కాదని చెప్పి నేను ఒక ఫిగర్ చెప్పాను. దానికి వాళ్ళని ఒప్పించాను నేను. ఒప్పించిన తర్వాత తీసుకుని వెళ్ళాం. వాళ్ళ ఇంట్లోనే పైన కూర్చున్న తర్వాత కథ చెప్పారు. కథ ఆయనకు కూడా నచ్చింది. చేద్దామండి, నేను ఎందుకంటే దూరంగా ఉంటున్నాను, సినిమాలు చేయడం ఇష్టం లేదు, కానీ కథ చెప్పారు కాబట్టి నాకు నచ్చింది, చేద్దాం, నాకు ఆయన కూడా మంచి స్నేహితుడే కాబట్టి అని చెప్పని అన్నారు. జగపతి బాబు గారు ఇద్దరు అనుకొని కథ చెప్పారండి. కథ నచ్చింది ఆయనకి. నచ్చిన తర్వాత మేము ఏదైతే అతను చెప్పాను నిర్మాతకి ఒక ఫిగర్ అనుకున్నాం, ఒక ₹100 అనుకోండి, ఆయనకి ఇవ్వాలి అని చెప్పిన తర్వాత ₹2 ముందు ₹20 అడ్వాన్స్ ఇవ్వాలని చెప్పాము. అయిపోయిన తర్వాత ఆయన అడ్వాన్స్ ఇవ్వబోయే సమయంలో సార్ మీ నోటితో చెప్పండి నాకు ఎంత మీ రెమ్యునేషన్ అని అడిగాడు. నాకు మార్కెట్ ఏముందయ్యా, ఎంతో కొంత 20%, ఎంతో కొంత కదండి, 20%, మేము అనుకున్న దాంట్లో 20% అన్నాడు. ఈ నిర్మాత నూరేళ్ళు పెట్టాడు. అడ్వాన్స్ ఇవ్వబోతుంటే వద్దు, అంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు షూటింగ్ ఎప్పుడు నిర్ణయించుకుంటారో అప్పుడు వచ్చి ముందొచ్చి నాకు అడ్వాన్స్ ఇవ్వండి, నేను తీసుకునే కొన్ని ఆగిపోయినాయి కాబట్టి నేను అవి తీసుకోను, మొదలైనప్పుడు మాట్లాడుకుందాం, షూటింగ్ ఒక రోజు జరిగిన తర్వాత 2వ రోజు వచ్చి ఇవ్వండి అన్నాడండి. అంటే చాలా సార్లు ఏంటంటే ముందు అడ్వాన్స్ ఇచ్చాక షూటింగ్ ఆగిపోతే ఆ డబ్బులు అంతే ఇరుక్కుపోతాయి. అవును, అంటే అతను కృష్ణ గారి మనస్తత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి గొప్ప వ్యక్తి అండి. చాలా మందికి ఆయన మీద అపోహలు వేశారు. అంటే కొన్ని సంఘటనలు కొన్ని దానికి కూడా కారణమైతే అయ్యి ఉండొచ్చు, కానీ ఆయన అంత మనస్తత్వం అనే దానికి చెప్తాను. కుటుంబంతో నాకున్న నేపథ్యంతో పాటు కుటుంబ వ్యవహారాలని పెద్ద కుమారుడు ఆయనే చూసుకునేవాడు. ఇంట్లోకి ఏం కావాలని ఇవన్నీ కూడా ఆయనే చూసుకునేవాడు. ఓ పద్ధతి ప్రకారం పని వాళ్ళని ఎక్కడా కూడా తప్పు నిర్వహణ ఎవరు చూసేవాళ్ళు అండి? సినిమాలు అవి తీస్తూ ఉంటారు కదా ఇవన్నీ. అది హనుమంతరావు గారు కథ విషయంలో కావచ్చు, నిర్మాణ కార్యక్రమాల విషయంలో కావచ్చు ఆయన చూసుకుంటాడు. ఆర్థిక వ్యవహారాలన్నీ ఆశేష్కరావు గారు చూసుకునేవాడు అండి. వీళ్ళెవరు కృష్ణ ఫ్యామిలీ ఎవరు? వీళ్ళెవరు చూసుకునేవాడు కాదు. వీళ్ళు అసలు కృష్ణ గారు మా అన్నలదమ్ములు ముగ్గురుమి మా అమ్మకు మాట ఇచ్చాము, నేనున్నంత వరకు ముగ్గురం కలిసే ఉండాలనే అభిప్రాయంతో ఆయన నిర్మాణ బాధ్యతలు 1986లో నాకు తెలిసి సింహాసనం తర్వాత, అంతకుముందు ఆయనే చెక్కు ఎవరికి ఇవ్వాలన్నా కూడా అది మళ్ళీ వీళ్ళకి బదలాయించేసి ఆయనకి సినిమాలు చూసుకుంటా ఉండేవాడు. ఈ మొత్తం వ్యవహారాలన్నీ చూసుకునేది హనుమంతరావు గారు. ఆశేష్ గారు ఆర్థిక వ్యవహారాలు చూసుకునేవాడు. హనుమంతరావు గారు గొప్ప కథకుడు అండి, చాలా మంది తెలిసే ఉంటుంది. ఆయన స్క్రీన్ ప్లే చాలా గొప్ప కథకుడు. ఆయన గురించి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు ఆ కథానాయకి పేరు నేను చెప్పను, కానీ చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయనకి ఆయన చిత్రంలో నటించాలి, కొంత షూటింగ్ పార్ట్ పూర్తి అయిపోయింది. ఆ రోజు చాలా ముఖ్యమైన సన్నివేశాలు ఉన్నాయి. ఈ మేనేజర్ మిస్లీడ్ చేసేసి వేరే చాటకు తీసుకెళ్లారు ఆ అమ్మాయిని. వాళ్ళ ఇంటి ముందు హీరోయిన్ని, టాప్ హీరోయిన్,
వాళ్ళ ఇంటి ముందు షూటింగ్ పెట్టి అక్కడి నుంచి ప్రొడ్యూసర్ అప్పుడు దక్షిణ ఫిల్మ్ ఛాంబర్ దాంట్లోకి వెళ్ళేసి ఆమె మీద కంప్లైంట్ ఇచ్చాడు. నమ్మరు, వచ్చి అక్కడే కూర్చున్నాడు, కంప్లైంట్ ఇచ్చి వచ్చి అక్కడే కూర్చున్నాడు కెమెరా పెట్టుకొని. వచ్చేసి వాళ్ళ తల్లిగారు అయితే కాళ్ళు పట్టుకుంది అందరి ముందు, ఏమనలా మళ్ళీ ఇట్లా ఇంకోటి చేయొద్దు అన్నాడు. ఆ తర్వాత ఆయన సంస్థలో ఆ అమ్మాయి లేదు ఇక. ఎవరండి ఆవిడ? శ్రీదేవి గారు. అవునా? అందుకే చూడండి వెంటనే హిందీలో తీసిన చిత్రాల్లో రాధన హీరోయిన్ గా పెట్టి రాధన పెట్టారు. అవును, దాని మీద పోస్టర్ ఏం వేశారు తెలుసా? రాధా నాట్ శ్రీదేవి అనో ఏదో పెట్టారు. అవును, పద్మల వాళ్ళ సినిమా. అవును, శక్తి శక్తి రీమేక్. అంటే అట్లా ఉండేవాడు. చాలా మంది కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఆయన దగ్గరకు వచ్చేవాళ్ళు, సాల్వ్ చేసేవాళ్ళు. అంత ధైర్యవంతుడు, నిజాయితీగా ఉండేవాడు. అది హనుమంతరావు గారు నిజంగానే కృష్ణ గారికి నిర్మాణ రంగంలో అసలు దాంట్లో అనుమానం లేదండి. భోజనాలు కానీ, ఆత్మీయంగా పలకరించే విధానాలు కానీ, హనుమంతరావు గారి నుంచి చాలా మంది భయపడేవాళ్ళు. కానీ దగ్గర అయిన వాళ్ళకి మాత్రమే తెలిసింది. ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు నేను. పచ్చతోరణం సినిమా జరుగుతుంది, అనుకోకుండా ఫిల్ము షూట్ కాల, ఒక పాట స్మిత మీద చేసినటువంటి పాట కాబోతుంటే దాన్ని మళ్ళీ ఆయనతో చెప్పే ధైర్యం ఎవరికి లేదు కాబట్టి చిన్నగా ఏర్పాటు చేసుకుంటున్నాం. మళ్ళీ వీళ్ళందరిని పిలిస్తే, జూనియర్లను పిలిస్తే డబ్బులు కట్టాలి, ఇవన్నీ లెక్క చెప్పాలి కదా అని చెప్పని యూనిట్లో పనిచేసే వాళ్ళందరిని కూర్చోబెట్టాం. 2 స్థానాలు తక్కువ ఉన్నాయి, నన్ను కూడా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టారంటే నేను కూడా వెళ్ళా, కూర్చుందాంలే అని చెప్పని. ఆ సమయానికి ఆయన వచ్చాడు, ఇట్టగా అన్నాడు. ఆయన అంటే ఒక రకంగా ఎంత గౌరవం అంత భయం కూడా కదా. లేచి వచ్చేసా, వీరిని మళ్ళీ ఏకవచనం కూడా కాదు, వీరిని ఎవరు అక్కడ కూర్చోబెట్టఉంది అన్నాడు. పిన్ డ్రాప్ సైలెన్స్. నేనే అన్నాను, నువ్వు నిర్మాతవి, ఇక్కడ కూర్చో, ఏదైనా ఉంటే నేను చూసుకుంటా అన్నాడు. అంటే ఆయన ఇచ్చే గౌరవం చూపుతాను, పిల్లవాడినే కదా నేను. ఇవన్నీ కూడా అట్లా రమేష్ గారి అనుకున్న స్థాయిలో రాకపోవటం, ఆయనతో చిత్ర నిర్మాణం చేయకపోవడం. ఫెయిల్యూర్ కారణం ఏంటండి? రెండోదండి, రమేష్ బాబు గారి ప్లానింగ్ లేకపోవడం. ప్లానింగ్ చాలా మంది వారసులు ఆ టైంలో సక్సెస్ అయ్యారు, వెంకటేష్, నాగార్జున వీళ్ళంతా కూడా అప్పుడు కుడియడంగా. అంటే 2 కారణాలండి. అంటే అది రాజకీయ కోణం కూడా ఉంది. 2 కారణాలు. మొట్టమొదట కృష్ణ గారితో సంబంధం లేకుండా ఆయన లేని సమయంలో కొంతమంది కలిసి, ఈ కుటుంబంలో ఒక వ్యక్తి కలిసి నాదెండ్ల భాస్కరరావు గారికి అభినందనలు తెలుపుతూ చేసి ఆయన కాంగ్రెస్ వాదిగా చిత్రీకరించేశారు. ఆ తర్వాత ఆ రోజు కాంగ్రెస్ పెద్దలు, ఢిల్లీ స్థాయి పెద్దలు ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయించేసి ఆయన చక్రబంధంలో ఇరికిచ్చారు. ఆ కారణం ఒకటి. ఆ తర్వాత కదా ఈయన వచ్చింది, ఇది నేను చెప్పేది 1984లో సంగతి. ఆ తర్వాత రమేష్ బాబు ఏదైతే వచ్చారో అప్పటికే రాఘవేంద్ర గారికి వీళ్ళకి దూరంగా ఉండటం, చిత్ర పరిశ్రమ ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావటం, వీళ్ళు ఒక గ్రూప్ కావటం, అలా చేతిలో రమేష్ బాబుకి అవకాశం లేకుండా పోవటం. రెండోది ఏంటంటే ఆయన నిర్మమాటంగా ఉంటాడు. రేపు పొద్దున షూటింగ్ అంటే పలానా సాట పలానా టయానికంటే 5 నిమిషాల ముందు విత్ మేకప్ తోటి ఉండేవాడు, అంత క్రమశిక్షణగా ఉండేవాడు. ఈ అట్లా ఉండే వ్యక్తి ఎందుకు ఆ విధంగా ఉన్నాడని చెప్పి దగ్గరగా వెళ్ళిన దాకా నాకు అర్థమయ్యేలా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అన్నట్టు ప్లానింగ్ లేకపోవటం అనేది ఒకటి. రెండోది ఆయన వాళ్ళ మీద జరిగినటువంటి విష ప్రచారం, కొంత కారణం ఉంది, కానీ విష ప్రచారం ఎక్కువ జరిగి దూరంగా పెట్టారు. చాలా మంది దగ్గర కూడా రాలేదు. ఆయన కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడు, అంటే చనువు తక్కువ. మీరు నిర్మాత వచ్చినా దర్శకుడు వచ్చినా ఆ షూటింగ్ సమయంలో తప్ప అంత ర్యాప్ ఉండేది కాదు మిగిలిన వాళ్ళతో. తక్కువ మందిని కలిసేవాడు. కానీ మహేష్ సక్సెస్ అయ్యాడు కదా. అయ్యాడండి. ఇప్పుడు మహేష్ సక్సెస్ అయ్యాడు. మీరు రాజకుమారుడు ఓపెనింగ్స్ చూడండి, పరిస్థితులు మారిపోయింది. కాదు రాజకుమారుడు ఓపెనింగ్స్ చూడండి, సామ్రాట్ ఓపెనింగ్స్ చూడండి. అది ఇక మళ్ళీ ఇంకా మళ్ళీ ఎవరికి తర్వాత ఎవరికి రాను కూడా రాలా. తర్వాత ఏదేదో రకాలుగా మాట్లాడుకుంటారు కానీ ఆ రోజుల్లో అది మామూలు కూడా కాదు. అంటే కృష్ణ గారి వారసుడిగా రమేష్ బాబు గారిని అందరూ ఓన్ చేసుకున్నారు. చిత్రాలు సక్సెస్ కాకపోవటం, అందగాడు కాదని ఎవరు అనరు కదా. మిగిలిన వాళ్ళకంటే చాలా తెలుగు చక్కగా మాట్లాడతాడు కదా. బాలకృష్ణ గారితో ఏమాత్రం తక్కువ లేకుండా మరి తెలుగు అంత చక్కగా మాట్లాడతాడండి. ఈరోజు మీరు అన్నట్టు కృష్ణ గారి వారసుడిగా రమేష్ కావాల్సింది. చాలా సందర్భాల్లో చాలా సార్లు దగ్గరుండి చూశాను కాబట్టి చెబుతున్నాను. రమేష్ బాబు గారు అంటే మహేష్ బాబు గారి గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నా. రమేష్ బాబు సక్సెస్ కాలేదే, నా వారసుడు రమేష్ అని చెప్పని త్రికట శుద్ధిగా కృష్ణ గారు భావించేవాడు.
ఆయన మాటలో కూడా వ్యక్తం అయ్యేది. ఎక్కువ సార్లు షూటింగ్, ఇప్పుడు మా మహేష్ బాబు షూటింగ్ ఎన్నిసార్లు వచ్చారో చూడండి. కానీ రమేష్ బాబు షూటింగ్కి వచ్చేవాళ్ళు ఆయన. వచ్చేసి ఏదన్నా డ్యాన్స్ సన్నివేశాల్లో ఆయన చెప్తా ఉండేవాడు, నాకు చెప్పేవాళ్ళు ఇది కొంచెం నవ్వమను ఇట్లా అని చెప్పని. అంటే అంత శ్రద్ధ తీసుకున్నాడు. చాలా జరిగినాయిలేండి, ఒకటని చెప్పుకోవడానికి లేదు. అందులో ఒక పాత్ర రమేష్ది లేదని నేను అన్నాను. ఫెయిల్యూర్లో. ఇప్పుడు ఈ కుర్రాన్ని తీసుకొచ్చి హీరోగా ప్రమోట్ చేయడం అంటే కృష్ణ గారు లేరు కదా. అవును, కృష్ణ గారు లేరు, నిజమండి. మరి విజయ నిర్మల్ గారు లేరు. మరి ఫ్యామిలీ అంటే మహేష్ సపోర్ట్ తో వస్తున్నాడా లేకపోతే ఎట్లా వస్తున్నాడు? ఇప్పుడు ఆశీష్ గిరావు కొంచెం ఇప్పుడంతా ఆశీష్ గిరావు గారే చూసుకుంటున్నారు. తర్వాత రమేష్ లేడు కదా, ఆ బాధ్యతని బాబాయిగా మహేష్ బాబు మీదే ఉంది కాబట్టి మహేష్ బాబే చూసుకుంటున్నాడు ప్రస్తుతానికి అయితే. అంటే అన్ని చూసుకోలేడు కాబట్టి నిర్మాత దర్శకుడు ఎవరంత వరకు చూసుకుంటున్నాడు. పర్యవేక్షణ ఏం చేయాలి ఎలా అనేది మొత్తం ఆశీష్ గిరావు గారు అయితే చూసుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, కృష్ణ గారి మనవడు మహేష్ రమేష్ తీసి పక్కన పడేసేయండి. కృష్ణ గారి మనవడు, కృష్ణ గారి వారసుడు నిస్సందేహంగా రేపు పొద్దున జయకృష్ణ ఆ పేరు నిలబెడతాడు. ఫైర్ ఉందా? మామూలుగా లేదు, చూస్తుంటారు. నేను దగ్గరుండి చూశాను. మామూలుగా లేదు. వినయం గాని, పెద్దవాళ్ళతో అతను మాట్లాడే విధానం గాని, అంటే ఇప్పుడిప్పుడే, ఇంతకు ముందు అంటే అతను కొంచెం ఇటన్నిటికి దూరంగా ఉన్నాడు కాబట్టి అతను ఏకాడికి ఒక కసితోటి అన్ని విభాగాల్లో కూడా తర్ఫీదు పొంది ఒక కసితోటి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి వాళ్ళ అమ్మగారు మృదుల గారు అన్ని విధాల అతనికి ఏం కావాలన్నీ చూసుకుంటూ, ఆవిడేంటి హోమ్ మేకరా? డాక్టర్ అయినా సరే కుటుంబానికే పరిమితం. ఇప్పుడు ఆమె కదా చూసుకోవాల్సింది. ఇప్పుడు ఆమె పిల్లలు ఎలా తెలుగులో చక్కగా మాట్లాడే విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె నేర్పింది. అలాగే రమేష్ బాబులోని మంచితనం, కృష్ణ గారి లాగా కష్టపడే తత్వం, ఈ రెండు ఉన్నటువంటి కృష్ణ గారి నిజమైన వారసుడు అండి, ఎవరేమనుకున్నా కూడా. ఎందుకంటే మహేష్ ఈరోజు అగ్ర హీరో. ఇప్పుడు మూడో తరంలో వారసుడు, అందులో అనుమానం లేదు. అతనిలో ఉన్న విషయం ఏంటో మీరు ట్రైలర్ లో కూడా చూశారు. రేపు పొద్దున చిత్రం చూసిన తర్వాత చెబుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సహజంగానే ఎట్లా ఉంటుందంటే, ఎవరు వచ్చినా కూడా అతని గురించి చెప్పుకోవడం కోసం టైటిల్ కూడా అతని మీద పెట్టాలని అనుకుంటారు. ఈ రోజు శ్రీనివాస మంగాపురం పెట్టారంటేనే అతను కథకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ రోజు అతను అంటే వయసు చిన్నది, నిస్సందేహంగా కూడా మొదటి చిత్రంతో ఆకట్టుకోవడమే కాకుండా అతను భావం కూడా ఇప్పుడు సంవత్సరానికి మిగిలినలాగా ఒకటి చిత్రాలు చేసి 2 సంవత్సరాలు చేసే ఆలోచన కూడా లేదు. సంవత్సరానికి 3 చిత్రాలు అయినా చేయాలని తలంపుతో ఉన్నాడు. అదే కదా, ఇది నిజంగా ఈ రోజు చిత్ర పరిశ్రమ కూడా అవకాశం అండి. ఇది ఇప్పుడు వాళ్ళ అమ్మగారికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, బంగారయ్య గారు అనుభవజ్ఞుడు కాబట్టి నిస్సందేహంగా కూడా ఆ విధంగానే తీసుకెళ్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. అతనికి జడ్జిమెంట్ చేయగల శక్తి అతనికి ఉందండి. నేను చాలాసార్లు, అంటే చిన్న వయసులో ఎక్కువ సార్లు కలిశాను. అతను తర్ఫీదు పొందిన తర్వాత 2-3 సార్లు మాత్రమే కలవడం కూడా జరిగింది. కానీ నా నమ్మకం ఎప్పుడు ఒమ్ము కాలేదండి. చిత్రాలు నేను విజయవంతం సాధించలేకపోయినా కొంతమందిని చూసిన తర్వాత నా నమ్మకం ఒమ్ము కాలేదు. నేను అదే విషయం ఈరోజు మళ్ళీ చెబుతున్నాను. నేను తెలుగు చిత్రసీమలో మళ్ళీ కృష్ణ గారి వారసత్వాన్ని నిలబెట్టి ఓ ధ్రువతారగా నిలబడతాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. నటనలో కావచ్చు, అభినయంలో కావచ్చు, ఆంగికంలో కావచ్చు, లేదంటే పోరాటాల్లో కావచ్చు, నృత్యాల్లో కావచ్చు. అవునా, ఈయన కృష్ణ గారి మనవడ అనే విధంగా మాత్రం ఉంటాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. కృష్ణ గారు దాదాపు 350 సినిమాల్లో నటించారు కదా. తెలుగులో ఏ హీరో కూడా అన్ని సినిమాల్లో నటించి ఉంటారు. ఆయన సంవత్సరానికి 15 సినిమాలు చేసిన రోజులు 18 ఒక సంవత్సరం 18 సినిమాలు వచ్చినాయి, రిలీజ్ అయినాయి. ఇవాళ హీరోలందరూ కూడా సంవత్సరానికి 1-2 ఏళ్ళకి ఒకటి తీస్తున్నారు. ఆయన వారసుడిగా చెప్పే మహేష్ బాబు గారు కూడా 2 ఏళ్ళకో సినిమా, 3 ఏళ్ళకో సినిమా వస్తుంది ఆయనది. అది అభిమానులు చాలా లోటుగా కూడా ఫీల్ అవుతుంటారు. అప్పుడు ఎట్లా సాధ్యమైంది? ఏ హీరో కూడా అప్పుడు ఆ రోజుల్లో అన్ని సినిమాలు తీయలే. అప్పుడు కూడా కృష్ణ గారు రోజుకు 3 షిఫ్ట్లు చేసేవాళ్ళండి. ఉదయం 7 గంటల కాడి నుంచి మధ్యాహ్నం దాకా, మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా, 12 గంటల కాడి నుంచి సాయంత్రం 6 గంటల దాకా, సాయంత్రం నుంచి మళ్ళీ రేత్రిపూట దాకా 3 షిఫ్ట్లు చేసేవాళ్ళు. హార్డ్ వర్క్ అన్నమాట, మామూలుగా కూడా కాదు. కొన్నిసార్లు అయితే ఆయనకు నిద్ర వస్తుంది అంటే, ఈ సినిమాలో నిద్రపోయే సన్నివేశం ఉంది, మీరు పనుకో అని చెప్పని ఆయన చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయి. ఆయన 1965లో మొదటి సినిమా రిలీజ్ అయింది, తేనె మనసులు. ఆదుర్తి సుబ్బారావు గారు డైరెక్టర్. మళ్ళీ ఆయనతో పాటే కన్నె మనసులు అని చెప్పి సినిమా చేశారు. తర్వాత 3వ సినిమాగా సాక్షి.
కన్నె మనసులు జరిగేటప్పుడు డోండి గారు పిలిపించుకొని గూఢాచారి 116 సహజంగా ఏమనుకుంటారంటే సోహన్ బాబు గారిది వీరాభిమన్యు సూపర్ హిట్, సోహన్ బాబు గారు హీరో అని అందరూ అనుకుంటారు. కానీ ఈయన పిలుచుకొని అంటే ఈయనలోని ఆయన మొట్టమొదటి గుర్తించినట్టున్నాడు. ఇట్లాంటి అంటే ఇప్పుడు ఆయన గురించి ఒక్క మాట చెప్తానండి నేను. కృష్ణ గారు గూఢాచారిగా చేసిన తర్వాత చాలా మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు, కానీ ఇంతవరకు ఎవరు కూడా ఇప్పుడు కూడా తెలుగు పరిశ్రమలో గూఢాచారి అంటే కృష్ణ గారే. అలాగే కౌబాయ్ మూవీస్ మోసగాళ్ళకు ఈ రోజు కూడా ఆయన్ని అధిగమించాలని ఎంతమంది ప్రయత్నం చేసినా కూడా ఈ రోజు కూడా బొక్కబార్లు పడతానన్నారు తప్ప ఆయనకు మాత్రమే సాధ్యమైంది. భవిష్యత్తులో కూడా ఇంకోరు అది అధిగమిస్తారని అయితే నేనైతే భావించింది. ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్నప్పుడు కూడా 18 సినిమాలు రిలీజ్ అయినాయి, 22 సినిమాలు నటించాడు ఆయన. ఆ 3 ఎందుకు రాలేదు చెప్పంటారా? మామూలుగా సహజంగా జనవరి నుంచి లెక్కేసుకుంటాం మనం. 1972 మార్చి నుంచి మొదలైన ఆయన సినిమాలు. జనవరి లేదు, ఫిబ్రవరి లేదు, మార్చి నుంచి మొదలైనందువల్ల ఆ 3 సినిమాలు రిలీజ్ కాలేదు. 4 సినిమాలు లేకపోతే 22 సినిమాలు ఇదే పెద్ద రికార్డు అనుకుంటే ఇక అది ఎవరు సాధించేది కూడా కాదు. ఇప్పుడు ఆయన అందుట్లో ఒకే సంవత్సరం 18 సినిమాలు రిలీజ్ కావడమే కాకుండా మీకు ఇంకోటి చెప్తానండి. 1974 మేలో రిలీజ్ అయిన సినిమా అల్లూరి సీతారామరాజు గారు. ఇప్పటికీ ఆయనే అల్లూరి సీతారామరాజు అండి, ఇంకెవరు ఎన్ని చేసినా కూడా ఆయనే. ఆ చిత్రం రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ 1976 ఆయన సొంత నిర్మాణంలో నిర్మితమైనటువంటి పాడి పంటలు వచ్చిందాకా ఒక్క హిట్ లేదండి, ఒక్క హిట్ లేదు. ఈయన ఎప్పుడైతే గూఢాచారి 116 సినిమా తీశారో అది ఎప్పుడైతే విడుదలైందో 16 మంది నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చారు ఆయనకి. 16 మంది నిర్మాతలు అడ్వాన్స్ ఇచ్చింది 10,000 రూపాయలు మాత్రమే. 10,000 రూపాయలు మాత్రమే. అంటే ఆ రోజులు అలా ఉండి ఏదో సినిమాకి రెమ్యునేషన్లు పెంచడాలు, నిర్మాతలు ఏమైపోయినా మాకు పర్లేదు. 16 మంది కలిపి 10,000 రూపాయలు అంట. ఒక్కోళ్ళు 10,000. 16 చిత్రాలకు అడ్వాన్స్ ఇచ్చారు. ఆ 16 చిత్రాలు అయిపోయేంత వరకు ₹1 కూడా అదనంగా తీసుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే ఆయనతో ఒక చిత్రం నిర్మించిన తర్వాత అనుకోని పరిస్థితుల్లో నిర్మాత నష్టపోతే ఆ రోజులు ఎలా ఉండేదంటే ఇట్లా ఉండేది కాదు. 3 ఉండేవి విభాగాలు. మొట్టమొదటి ఫైనాన్సరు, రెండోది పంపిణీదారుడు, మూడోది థియేటర్లు వాళ్ళు, ఎగ్జిబిటర్లు. వీళ్ళకి ఏంటంటే పర్సంటేజ్ ప్రకారం వాళ్ళది పోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. ముందు ఫైనాన్సర్ క్లియర్ అవుతుంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్కి వస్తుంది. డిస్ట్రిబ్యూటర్కి వచ్చిన తర్వాత మిగిలితే నిర్మాతకు వచ్చేది. అలా నష్టపోయిన వాళ్ళు, సినిమాల అన్నా కొంచెం నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మళ్ళీ చిత్ర పరిశ్రమలో కనపడకపోతే ఏమైపోయారని పిలిచి వాళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకొని ఆయన ₹1 తీసుకోకుండా ముహూర్తానికి కూడా ఆయనే ఖర్చు పెట్టి మళ్ళీ ఆయన నిర్మాతగా నిలబెట్టి చాలా మంది ఉన్నారు. ఇంకోటి ఒకే పేరు మీద అంటే ఒకే దాని టైటిల్ గతంలో ఆయన చేసిన సినిమాలకు సంబంధించి టైటిల్స్లో 5 సినిమాలు మళ్ళీ రిపీట్ అయిన ఏకైక హీరో భారతదేశం మొత్తంలో ఆయన ఒక్కడే. అది ఇంకా ఏ హీరో కూడా లేదు. ఆయన అభిమానులతో ఎంత బాగా ఉండేవాడు అనే దానికి నిదర్శనం ఏంటంటే సహజంగానే ఈరోజు ఏదో బౌన్సర్లు వీళ్ళందరూ వచ్చారు. కృష్ణ గారి కన్నా రామారావు గారి కంటే ఎక్కువ అభిమానులు ఉంటారని నేను అనుకునే ఎవరికి కూడా. కాసి ఈరోజు షో పుటప్ ఎక్కువ అవుతా ఉంది. ఏ రోజు కూడా చివరికి అక్కడుండే డైరెక్టర్లు కావచ్చు, యూనిట్ వాళ్ళు కూడా ఆయన చుట్టూ ఉండేవాడు కాదు. ఆయనే వాళ్ళతో పాటు మమ్మేకమైపోయేవాడు. ఎవరు వస్తే ఆయన నెట్టేసేవాడు, అందరితో కలవాలి కదా అని చెప్పని. అట్లా ఉండేవాడండి. ఒక కథానాయకుడు అగ్ర కథానాయకుడిగా వెలుగొంటున్నాడు. వాళ్ళ స్టూడియోలో షూటింగ్ జరుగుతూ ఉంటే నరసరావు, నాకు ఇప్పుడు బాగా గుర్తు, నరసరావుపేట నుంచి అభిమానులు వచ్చారు. ఎమ్మండి ఆయన వాళ్ళు లోనకు వదిలేరు. ఆ అభిమానులు అంటే సహజంగానే ఉంటారు కదా, స్టూడియో వాళ్ళు లోనకు వదిలేరు. అలిగి ఆఫీసులో కూర్చున్నాడు ఆ హీరో. ఎందుకు వదిలేరు అని చెప్పి. అప్పుడు కృష్ణ గారు వచ్చి వాళ్ళందరితో మాట్లాడి పంపించారు. వాళ్ళందరితో ఫోటోలు దిగి అదే హీరో నేను అక్కడే ఉన్నాను వరుసనే కొన్ని పరాజయాలు వచ్చిన తర్వాత వాళ్ళ మేనేజర్ గేట్ కాడ పెట్టి వాళ్ళందరం లోనకు వదిలేడు. వ్యత్యాసం చెబుతున్నాను నేను. అది కృష్ణ గారికి సొంతం. అంత గొప్ప నటీనటుల మధ్య ఆయన చేసిన సాహసాలు చాలా మంది రకరకాలుగా మాట్లాడతారండి. ఈ ఒక్క విషయం మాత్రం చెబుతాను నేను. రకరకాలుగా మాట్లాడతారు. డాన్సులు చేయడం రాదు, నటన రాదు. 350 చిత్రాలు ఏమీ రాకుండానే చేశాడా అంటే కొన్ని విషయాల్లో వాళ్ళంత గొప్పగా చేయలేదు అనేది తీసేస్తే ఈ రోజు కూడా విప్లవ కథానాయకుడు అంటే గుర్తుకొచ్చేది ఏకైక వ్యక్తి కృష్ణ గారు. బాండ్ అంటే గుర్తొచ్చేది ఏకైక వ్యక్తి కృష్ణ గారు. ఈ రోజు వరకు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా సరే మోసగాళ్ళకు ఇది మాయదారి మల్లిగాడు అండి. కానీ వీటన్నిటిలో కల్లా అల్లూరి సీతారామరాజు అల్టిమేట్ అండి. అంటే ఆయన కెరీర్ మొత్తంలో అదొక గొప్ప సినిమా.
అలా కుదిరే హీరో అవును. కూడా వేరే హీరో అవును. ఎవరు లేరు ఇప్పుడు ఆ మీకు- పాత్రకి. మీకు గుర్తున్నంత వరకు మాయదారి మల్లిగాడు ఎలాంటి హిట్ అయిందో తెలుసు కదా. మాయదారి మల్లిగాడి సినిమాలో ఆయన యాక్ట్ చేస్తుంటే ఆయన గెటప్ చూసి ఎంజి రామచంద్రన్ గారు రైట్స్ కొన్నారండి. ఓన్లీ గెటప్ చూసి. అది ఒక ట్రెండ్ సెటర్ కదా, దానికి జరిగినటువంటి మోసం చెబుతాను మీకు నేను. ఆ చిత్రం విడుదలైన సందర్భంగా ఒక అగ్ర కథానాయకుడి పంపిణీ సంస్థ విడుదల చేస్తే కక్షతోటి ఆ సినిమాని 50 రోజుల తర్వాత చాలా సెంటర్లో తీశారు. ఇంకోటి కూడా చెబుతాను మీకు. ముద్దాయి అనే సినిమా గుంటూరు భాస్కర్ డీలక్స్లో 28 రోజులు హౌస్ఫుల్, 29వ రోజు సినిమా లేదు. ఇలాంటి కృష్ణ గారికి జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూసి, కానీ ఏ రోజు పట్టించుకునేవాడు కాదు. కాబట్టి ఆయన అన్ని సినిమాలు చేయగలిగాడు. అంతమంది ఈరోజు కూడా ఆయన దేవుడిలో కొలుస్తున్నారు. ఎంతమంది అండి ఆయన దగ్గర ప్రొడక్షన్ మేనేజర్గా చేసిన వాళ్ళు ఈరోజు ఎంతమంది ప్రొడ్యూసర్లు అయ్యారు. మళ్ళీ రామారావు గారు చేశాడు, వాళ్ళ మేకప్ మ్యాన్ని ప్రొడ్యూసర్గా చేశాడు. అది మళ్ళీ కృష్ణ గారే చేశారు. మిగిలిన వాళ్ళు ఎవరున్నారు చెప్పానండి. ఓకే అండి, థ్యాంక్ యూ. Like, share and subscribe to Rajaniti channel.